హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యాకిల్ నాలెడ్జ్ ఛానల్. ఈరోజు ఎన్సీఆర్టీలో చాప్టర్ 6 చేంజెస్ అరౌండ్ అస్ పార్ట్ 1 చూద్దాం. వాట్ ఏ ఫన్ వుడ్ ఇట్ బీ ఇఫ్ యూ సడన్లీ గెట్ సమ్ మ్యాజికల్ పవర్స్ టు చేంజ్ థింగ్స్ అరౌండ్ యూ. సో మనకు మ్యాజికల్ పవర్స్ అనేటివి ఉంటే మనం ఫన్నీగా మన చుట్టుపక్కల ఉన్న థింగ్స్ని మనం చేంజ్ చేస్తాం. వాట్ ఆర్ ద థింగ్స్ యూ వుడ్ వాంట్ టు చేంజ్? మనం ఏ థింగ్స్ని మనం మ్యాజికల్ పవర్స్తో చేంజ్ చేయాలనుకుంటున్నాం. We do not have magical powers, of course. So మనకి మ్యాజికల్ పవర్స్ ఉండవు, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. బట్ వీ కెన్ స్టిల్ చేంజ్ అ ఫ్యూ థింగ్స్ అరౌండ్ అస్, పర్హాప్స్ మెనీ థింగ్స్. సో మనం కొన్ని థింగ్స్ని, మన చుట్టుపక్కల థింగ్స్ని చేంజ్ చేయొచ్చు. పర్హాప్స్ మెనీ థింగ్స్ అంటే కొన్ని చాలా థింగ్స్ని మనం చేంజ్ చేయగలుగుతాం. కెన్ యూ లిస్ట్ అ ఫ్యూ థింగ్స్ యూ కెన్ చేంజ్ అరౌండ్ యూ విత్ నో మ్యాజిక్ ఇన్వాల్వ్? సో మనం లిస్ట్ అవుట్ చేయాలి ఫ్యూ థింగ్స్ని. మన చుట్టుపక్కల ఏవైతే చేంజెస్ వచ్చాయో థింగ్స్లో అవి మనం లిస్ట్ అవుట్ చేయాలి. మెనీ చేంజెస్ ఆర్ టేకింగ్ ప్లేస్ అరౌండ్ అస్ ఆన్ దేర్ ఓన్. సో మన చుట్టుపక్కల చేంజెస్ అనేటివి ప్లేస్ అవుతూ ఉంటాయి అన్నమాట, వాటిలంతటి వాటిలో. ఇన్ ద ఫీల్డ్స్ ద క్రాప్స్ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో మన ఫీల్డ్స్లో చూసినట్టయితే క్రాప్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి టైం టు టైం. సమ్టైమ్స్ లీవ్స్ ఫాల్ ఫ్రమ్ ట్రీస్, చేంజ్ కలర్ అండ్ డ్రై అవుట్. సో చెట్ల నుంచి ఆకులు రాలిపోతూ ఉంటాయి, అవి కలర్ చేంజ్ అయిపోయి డ్రై అవుట్ అయిపోతాయి. ఫ్లవర్స్ బ్లూమ్ అండ్ దెన్ విత్తర్ అవే. సో ఫ్లవర్స్ అన్నిటివి వేరబూసి అవి రాలిపోతూ ఉంటాయి. ఆర్ ఎనీ చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ? సో మన బాడీలో ఏమైనా చేంజెస్ అక్కర్ అవుతున్నాయా? యువర్ hair grow, you grow taller and your weight increase as you grow. సో మన బాడీలో చేంజెస్ ఏంటి? నెయిల్స్ అనేటివి గ్రో అవుతాయి, హెయిర్ అనేది గ్రో అవుతుంది, మనం పొడుగ్గా పెరుగుతాము, వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం, లాస్ అవ్వడం జరుగుతుంటుంది. డిడ్ యూ రిలీజ్ ఎర్లియర్ దట్ సో మెనీ చేంజెస్ ఆర్ టేకింగ్ ప్లేస్ అరౌండ్ యూ ఆల్ ది టైమ్? సో మనం నోటీస్ చేసామా మన చుట్టుపక్కల ఏమన్నా చేంజెస్ టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయా అని అడుగుతున్నారు ఇక్కడ. కెన్ సమ్ ఆఫ్ ది చేంజెస్ బీ గ్రూప్డ్ టుగెదర్? సో కొన్ని చేంజెస్ అక్కరేటివి మనం గ్రూప్ చేయాలి ఒక దగ్గరికి. హౌ క్యాన్ వి గ్రూప్ వేరియస్ చేంజెస్? సో మనం వేరియస్ చేంజెస్ అనేటివి అవి మనం ఎలా గ్రూప్ చేయగలుగుతాం? ఇట్ మైట్ హెల్ప్ ఇఫ్ వీ ఫైండ్ సమ్ సిమిలారిటీస్ బిట్వీన్ దెమ్. సో మనము సిమిలారిటీస్ అనేటివి చూస్తే అది మనకు కొంచెం హెల్ప్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయడానికి. మన చుట్టుపక్కల చేంజెస్ ఏం జరుగుతుందో అనే దానికి మనం కొన్ని సిమిలారిటీస్ అనేవి అది హెల్ప్ తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 6.1 కెన్ ఆల్ చేంజెస్ ఆల్వేస్ బీ రివర్స్డ్? సో మనం చేంజెస్ అనేటివి రివర్స్ చేయగలుగుతామా అని అడుగుతున్నారు. యాక్టివిటీ 1, టేక్ ఎ బలూన్ అండ్ బ్లో ఇట్. టేక్ కేర్ దట్ ఇట్ డస్ నాట్ బర్స్ట్. సో బలూన్ తీసుకొని ఇట్లా గాలి ఊదాలి. టేక్ కేర్ దట్ ఇట్ డస్ నాట్ బర్స్ట్. సో అది పగలకుండా చూసుకోవాలి. ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది బలూన్ హ్యావ్ చేంజ్డ్. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే గాలి ఊదామో దాని యొక్క సైజు, షేప్ అనేది చేంజ్ అయింది. ఫిగర్ 6.1. సో ఇక్కడ చూపించినట్టుగా బలూన్ చేంజెస్ ఇట్ సైజ్ అండ్ షేప్ ఆన్ బ్లోయింగ్ ఎయిర్ ఇన్ టు ఇట్. సో మనం గాలి ఊదితేనే దాని యొక్క షేప్, సైజ్ అనేది చేంజ్ అయింది. నో లెట్ ద ఎయిర్ ఎస్కేప్ ద బలూన్. సో ఇప్పుడు ఎయిర్ని అనేది బయటకి ఎస్కేప్ చేయాలన్నమాట, అంటే అక్కడి నుంచి బయటకు తీయాలన్నమాట. యాక్టివిటీ 2, టేక్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అండ్ ఫోల్డ్ ఇట్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 6.2. మనం 6.2లో చూపించినట్టుగా పీస్ ఆఫ్ పేపర్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేయాలి. యూ హ్యావ్ చేంజ్డ్ ద షీట్ ఆఫ్ పేపర్ ఇంటూ ఎ టాయ్ ఏరోప్లేన్. సో ఈ పేపర్ని మనం టాయ్ ఏరోప్లేన్గా తయారు చేసుకున్నాం. మనం స్కూల్ టైమ్స్లో ఆడుకునే వాళ్ళంగా పేపర్తో ఇట్లా ఏరోప్లేన్ ఫోల్డ్ చేసి ఏరోప్లేన్ తయారు చేసి ఆడుకుంటా ఉండేవాళ్ళం. అయితే పేపర్ టాయ్ అంటాం దీన్ని. యూ మే హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఇన్ ఫ్లయింగ్ దిస్ ప్లేన్. సో ఇది ఎగరేయడంలో మనకి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. వన్స్ యూఆర్ టైర్డ్ ఆఫ్ ఇట్, యూ అన్ఫోల్డ్ ద పేపర్ అగైన్. సో దీంతో ఆడుకుని మనం టైర్డ్ అయిపోతే దాన్ని అన్ఫోల్డ్ చేసేస్తాం. యాక్టివిటీ 3, టేక్ సమ్ డఫ్ అండ్ మేక్ ఎ బాల్, ట్రై టు రోల్ అవుట్ అ రోటీ. సో కొంచెం డఫ్ తీసుకొని దాన్ని బాల్స్ చేసి ఇట్లా రోటీలాగా రోల్ చేయాలి. ఫిగర్ 6.3, a ball of duff and rolled out roti. సో ఈ రోటీ లాగా చేయాలి. Maybe you are not happy with its shape and wish to change it back into a ball of
డఫ్ అగైన్. సో మనకి ఈ షేప్ కరెక్ట్గా రాకపోతే మళ్ళీ మనం దాన్ని డఫ్గా చేంజ్ చేస్తాం అనమాట. Now think about the 3 changes you observe in activity 1, 2 and 3. What do they have in common? సో ఇక్కడ ఇప్పుడు దాకా మనం చూసిన 1, 2, 3 యాక్టివిటీస్లో మనం ఏం కామన్ చేంజెస్ అనేటివి అబ్జర్వ్ చేసాం. వాజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ ద బెలూన్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్? సో బలూన్ మనకి ఒరిజినల్ షేప్ అండ్ సైజ్లో మళ్ళీ తీసుకురాగలుగుతాము ఒకసారి గాలి తీసిన తర్వాత. వాజ్ ది సైజ్ ఆఫ్ ది పేపర్ సేమ్ యాజ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మేకింగ్ అన్ ఏరోప్లేన్? సో ఏరోప్లేన్ తయారు చేసిన తర్వాత యాక్టివిటీ 2లో పేపర్తో తయారు చేసాం కదా ఏరోప్లేన్. సో అది మళ్ళీ సైజ్ అనేది సేమ్ సైజ్ ఉంటుందా ఇంతకు ముందులాగే ఏరోప్లేన్ తయారు చేసిన తర్వాత అని అడుగుతున్నారు. వాజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ బ్యాక్ ది బాల్ ఆఫ్ డఫ్ అగైన్? సో ఇది వచ్చేసి మళ్ళీ ఈ డఫ్ అనేది మళ్ళీ మనం బాల్ డఫ్గా చేయగలుగుతామా అని అడుగుతున్నారు. వాట్ డూ యూ కన్క్లూడ్? మనం ఏం కన్క్లూడ్ చేస్తాం? ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ 3 యాక్టివిటీస్ is it possible to get back to the material with which we started our activity? సో ఈ 3 యాక్టివిటీస్లో మనకి పాసిబుల్ అవుతుందా ఏదైనా మెటీరియల్ని బ్యాక్ చేయడం ఈ యాక్టివిటీస్ ద్వారా అని అడుగుతున్నారు. ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ ఎస్, ఆన్సర్ మనకి ఎస్ అయితే ఇట్ మీన్స్ దట్ ద చేంజెస్ అక్కరింగ్ ఇన్ దీస్ యాక్టివిటీస్ కెన్ బి రివర్స్డ్. సో ఈ చేంజెస్ అనేటివి ఈ యాక్టివిటీస్లో రివర్స్ చేయొచ్చు ఎస్ అయితే ఆన్సర్. Now let us repeat the same activities with a difference. So the same activities ni manam different activities lo try chedam. Activity 4, take the same balloon which you used in activity 1. So same balloon తీసుకో activity 1 లో చూసినట్టు. blow it to its full size and tie its mouth with the string tightly. సో అది దాంట్లో గాలి ఊది ఫుల్ సైజ్కి అది దాని యొక్క మూతి దగ్గర టైట్గా కట్టేయాలి. ప్రిక్ ఇట్ విత్ ద పాయింట్ టిప్ ఆఫ్ యువర్ పెన్సిల్, ఉప్స్ ఇట్స్ బర్స్ట్. సో ఎప్పుడైతే మనం పెన్సిల్ టిప్తో దాన్ని గుచ్చుతామో అది పగులుతుంది, డొప్ బెలూన్ పగిలిపోతుంది కదా. సో అదొక యాక్టివిటీ. యాక్టివిటీ 5, టేక్ ద సేమ్ పీస్ ఆఫ్ పేపర్ విచ్ యూ యూస్డ్ ఇన్ యాక్టివిటీ 2, draw an aeroplane on it and cut along its outline. Figure 6.4, an aeroplane cut out of the plane. సో ఏ పేపర్ అయితే మనము అక్కడ టాయ్ ఏరోప్లేన్ చేసి మనం యాక్టివిటీ 2లో చూసాము, సేమ్ అదే పీస్ ఆఫ్ పేపర్తో మనం ఇట్లా ఏరోప్లేన్ని కట్ చేయాలి. ఇట్లా గీసి బొమ్మ దాన్ని కట్ చేయాలన్నమాట. యాక్టివిటీ 6, రోల్ అవుట్ ఏ రోటీ ఫ్రమ్ ద బాల్ ఆఫ్ ఎ డఫ్ అగైన్ అండ్ బేక్ ఇట్ ఆన్ ఏ తవా. సో ఇది మళ్ళీ డఫ్ని తీసుకొని మనము బాల్ ఆఫ్ డఫ్ని తీసుకొని దాన్ని మనం బేక్ చేయాలి తవా మీద. సపోజ్ యు ఆర్ ఆస్క్డ్ ద సేమ్ 3 questions which are you asked after activity 3, what would you answer be now? సో ఫస్ట్ 1 to 3 యాక్టివిటీస్ చూసినట్టయితే మనం వాటి షేప్స్ని తీసుకురాగలిగాం. కానీ ఇక్కడ ఏదైతే 4th, 5th, 6th యాక్టివిటీ చూపించారో 4లో అయితే మనం బెలూన్ పాల్గొట్టేసాం పిన్ ప్రిక్తో. మళ్ళీ యాక్టివిటీ 5లో వచ్చేసి మనం సిజర్తో కట్ చేసాం ఏరోప్లేన్ సైజు. అండ్ 6లో వచ్చేసి ఏదైతే రోల్ డఫ్ ఉందో దాన్ని మనం బేక్ చేసేసాం, అంటే తవా మీద కాల్ చేసాం. సో ఇవి మళ్ళీ మనము రివర్స్ చేయలేము. We see that the changes which have occurred in activity 4, 5, 6 cannot be reversed. So activity 4, 5, 6 ఏవైతే మనం ఇప్పుడు చూసామో అది మనం రివర్స్ చేయలేము. You use a pencil and an eraser. With repeated use, their shape and size change. సో మనం పెన్సిల్ ఎరేజర్ చూసినట్టయితే దాని యొక్క షేప్ సైజు చేంజ్ అవుతూ ఉంటుంది రిపీటెడ్గా. క్యాన్ వి రీయూజ్ దిస్ చేంజ్? సో మనం క్యాన్ వి రివర్స్ దిస్ చేంజ్? సో మనం ఆ చేంజ్ని రివర్స్ చేయగలుగుతామా అని అడుగుతున్నారు. యూ మస్ట్ హ్యావ్ సీన్ ఎ పాటర్ వర్కింగ్ ఆన్ హిస్ వీల్. సో పాటర్ ఎవరైతే పాట్ తయారు చేస్తారో వాళ్ళని పాటర్ అని అంటున్నాం. అతను వీల్ మీద పాట్ తయారు చేస్తాడు. హీ షేప్స్ ఎ లంప్ ఆఫ్ క్లే ఇంటూ ఎ పాట్. సో ఒక లంప్ ఆఫ్ క్లే తీసుకొని దాన్ని పాట్గా చేంజ్ చేస్తున్నాడు. క్యాన్ దిస్ చేంజ్ బి రివర్స్డ్? సో ఆ చేంజ్ని మనం రివర్స్ చేయొచ్చా అని అడుగుతున్నారు. హీ దెన్ బేక్స్ ద పాట్ ఇన్ అన్ ఓవెన్. నౌ క్యాన్ దిస్ చేంజ్ బి రివర్స్డ్? సో ఎప్పుడైతే పాట్ని మనం బేక్ చేస్తామో దాన్ని మనం రివర్స్ చేయలేము. కానీ ఎప్పుడైతే లంప్ ఆఫ్ క్లేని పాట్గా తయారు చేస్తామో దాన్ని రివర్స్ చేయొచ్చు. Some common changes are given in table 6.1. సో
ఇక్కడ టేబుల్ 6.1 ఇచ్చారు. విచ్ ఆఫ్ దీస్ చేంజెస్ డూ యూ థింక్ క్యాన్ బి రివర్స్డ్? సో వీటిల్లో ఏది మనం రివర్స్ చేయగలుగుతాం? వి ఫైండ్ దట్ వన్ వే వీ క్యాన్ గ్రూప్ చేంజెస్ ఈస్ టు సీ ఇఫ్ దే క్యాన్ బి రివర్స్డ్. సో ఇవి మనం గ్రూప్లో ఉన్న చేంజెస్ని మనం రివర్స్ చేయగలుగుతామా లేదా అని ఫైండ్ అవుట్ చేయాలి. చేంజ్ క్యాన్ బి రివర్స్డ్. చేంజ్ వచ్చేసి రా ఎగ్ టు బాయిల్డ్ ఎగ్, ఎస్ ఆర్ నో? సో రా ఎగ్ నుంచి బాయిల్డ్ ఎగ్ నుంచి రా ఎగ్ చేయగలుగుతామా? చేయలేము. సో రా ఎగ్ టు బాయిల్డ్ ఎగ్ క్యాన్ బి రివర్స్డ్, నో. రా ఎగ్ టు బాయిల్డ్ ఎగ్, సో ఇక్కడ నో. బ్యాటర్ టు ఇడ్లీ, నో. వెట్ క్లాత్స్ టు డ్రై క్లాత్స్, ఎస్. సో woolen to knitted sweater, yes. Greens to its floors, no. Cold milk to hot milk, yes. Straight string to coiled string, yes. Bud to flower, no. Milk to paneer, no. Cow dung to biogas, no. Stretch rubber band to its normal size, yes. Ice cream to molten ice cream, yes. So ఇది ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.